సిపిఐ కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్సీగా నెల్లికంటి సత్యాన్ని ప్రకటించడం పట్ల అఖిల భారత యాదవ మహాసభ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చ శ్రీనివాసరావు యాదవ్ మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గానికి చెందిన నెల్లికంటి సత్యం విద్యార్థి దశ నుంచి సిపిఐ అనుబంధ సంఘాల్లో నిబద్ధతతో పనిచేశారని తెలిపారు. కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి సిపిఐ పార్టీ ఎమ్మెల్సీగా ప్రకటించడం ఆనందించదగ్గ విషయమన్నారు. పార్టీని నమ్ముకొని పనిచేసే వారిని కమ్యూనిస్టు పార్టీ ప్రోత్సహిస్తుందన్న దానికి ఇది నిలువెత్తు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ యువత రాష్ట్ర కార్యదర్శి వల్లపు యాకయ్య యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు కుక్కల సాంబయ్య, పట్టణ కార్యదర్శి మారు సీను, పాల్వంచ మండల అధ్యక్షుడు మార్గం అంకయ్య, సెక్రటరీ కొమరయ్య, నాయకులు నాగరాజు, వెంకన్న, జైపాల్ యాదవ్, సత్యనారాయణ, కృష్ణమూర్తి, అప్పారావు, ఎర్రగడ్డ సీను తదితరులు పాల్గొన్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ ఉమ్మడి అంటే కూటమి అభ్యర్థిగా సిపిఐకి కేటాయించబడినటువంటి ఎమ్మెల్సీ సీటులో నెల్లికంటి సత్యం గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిపిఐ పార్టీ సెలెక్ట్ చేయడాన్ని మేము ఈ రోజు అభినందించడం కోసం, వారికి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశామని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వారు సామాజిక వర్గంగా యాదవ్ కులానికి చెందినటువంటి వారు విద్యార్థి దశ నుండి ఏఎస్ఎఫ్ లో, ఆ తర్వాత యూత్ ఆర్గనైజేషన్ లో ఏఐవైఎఫ్ లో, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యపై పోరాడినటువంటి విధానాన్ని బట్టి 1985 నుండి సిపిఐ పార్టీ మరియు సిపిఐ పార్టీకి అనుబంధ సంస్థలలో ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఈనాడు రాష్ట్ర సిపిఐ పార్టీ కార్యవర్గంలో ఏకగ్రీవంగా నెల్లికంటి సత్యం గారి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ఏదైతే ఉందో అందుకు అఖిల భారత యాదవ మహాసభ తరఫున సిపిఐ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఒక మారుమూల ప్రాంతమైనటువంటి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఎల్లగల్లగూడెం గ్రామానికి చెందినటువంటి నెల్లికంటి సత్యం గారు ఓ చిన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. అదేవిధంగా పాడి పరిశ్రమని, మేకల్ని, గొర్రెల్ని పెంచుకునేటటువంటి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి చిన్న కులంలో పుట్టినటువంటి వ్యక్తిని ఈనాడు ఆయన యొక్క నిబద్ధతని, ఆయన ఖచ్చితత్వాన్ని, ఆయన యొక్క నాయకత్వ విలువల్ని దృష్టిలో ఉంచుకొని ఆ రాజకీయ పార్టీ సిపిఐ రాజకీయ పార్టీ ఈనాడు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం మేము మనసా వాచ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఏ రాజకీయ పార్టీలోనైనా కష్టపడి గ్రామ స్థాయి నుండి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ స్పష్టంగా ఈరోజు కార్యకర్తలకు తెలియజేస్తా ఉంది. బూర్జో పార్టీలో ఒక పక్క ఈరోజు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళనో, లేకుంటే డబ్బున్న వాళ్ళనో, ప్రాబల్యం ఉన్న వాళ్ళనో, వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నటువంటి ఈనాటి రాష్ట్ర రాజకీయాన్ని మనము చూస్తూ ఉన్నాము. అందుకు భిన్నంగా, అందుకు విరుద్ధంగా పార్టీని నమ్ముకొని పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా, ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళైనా, ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా పార్టీ జెండా భుజాన వేసుకొని పార్టీ కోసం, పార్టీ యొక్క పెరుగుదల కోసం, పార్టీ పేదల కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని గుర్తించి ప్రోత్సహిస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ అనేదానికి ఇది ఒక నిదర్శనంగా మేము తెలియజేస్తూ ఆ పార్టీకి మేము అఖిల భారత యాదవ మహాసభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.